లోపు జీవో నెంబర్ 46 పిల్లలు పట్టించుకోకపోతే వాళ్ళ తరపున మేమే కొట్టాడాల్సి వస్తుంది. ఎందుకంటే 46 పిల్లలు ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాదీక్షలు చేసింది. ఇదే బల్మూరి వెంకట్ గాని, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇదే శ్రీధర్ బాబు గాని, ఇదే ఇప్పుడున్న ఫిరోజ్ గాని, సీతక్క గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని అందరు కూడా మా ప్రభుత్వం రాగానే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో రాగానే మీ జీవో నెంబర్ 46 బాధితులందరిది సమస్య తీరుస్తామని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా నిరాదీక్షలు చేసిర్రు. అవును, మనమే సజీవ సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు మరి 60 రోజులు అవుతుంది కదా దగ్గర మీకు జీవో నెంబర్ 46 బాధితులు గుర్తు రావట్లేదు. ఇప్పుడు జీవో నెంబర్ 46 రోజు నాకు 10 మంది ఫోన్ చేస్తారు, అన్న ఏందన్నా మరి మీరు కేసీఆర్ మీద అంత ఎత్తున లేచారు, మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ డప్పు కొడుతున్నా, మీకు ఏమైనా ప్యాకేజ్ ముట్టిందా, మీరు ఎందుకు మాట్లాడలేదని మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా మీరు వారం రోజుల్లోపు జీవో నెంబర్ 46 బాధ్యత చేయకపోతే మైపాలు మేము ఉస్మానియా విద్యార్థులు అందరం కలిసి ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడించే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మీ ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేశారు, మీ మంత్రులందరికీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రిప్రజెంటేషన్ ఇస్తే సీఎంఓలో కూడా పెట్టారు. తెలంగాణ సీఎంఓలో పెట్టడం మాత్రమే ఉంది. ఇప్పుడు మీ మంత్రులు మీకు చెప్పారు, మీ ఎమ్మెల్యేలు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా అందరు చెప్పారు. వాళ్ళందరి దగ్గరికి పోతే ఏమంటారు, మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినామని చెప్తారు. మేము ఇప్పుడు జీవో నెంబర్ 46 అభ్యర్థులు రోజు మా ఇంటికి వస్తున్నారు, అన్న మేము ఆల్రెడీ మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పామని. ఇప్పుడు మేము 5th ఫ్లోర్ వరకు పోతే ఆడ 6th ఫ్లోర్ కి రానియట్లే. మరి రేవంత్ రెడ్డి అన్న, నువ్వు మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినావు, జడ్పీటీసీ అయినావు, మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఎత్తున లేచి మాట్లాడినావు, నువ్వే అరవీర భయంకరంగా పాతాళంలో తొక్కుతాయి ప్రభుత్వాలని చెప్పినావు. కాబట్టి నేను ఒక తమ్ముడుగా రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మన సోషల్ మీడియా ద్వారా, మైపాల్ యాదవ్ టీవీ ఛానల్ ద్వారా, మీరు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు గనక ఈ సమస్య పరిష్కరించకపోతే మీకు ఇది ఉరితాడైతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే